ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బెటర్ కనెక్టివిటీ కోసం సీఎం చంద్రబాబు నాయుడు 2 స్టీల్ బ్రిడ్జిలు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ప్రారంభించారు కదా. ఆ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 ఎలా ఉంది, అలానే స్టీల్ బ్రిడ్జిలు ఎలా ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ నేనైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. టువర్డ్స్ ఇప్పుడు అమరావతికి వెళ్ళడానికి నాతో రండి. నార్మల్ గా ఇంత ముందు అమరావతి వెళ్ళాలంటే విజయవాడ నుండి ప్రకాశం బ్యారేజ్ గుండా వచ్చి రైట్ సైడ్ ఉంది కదా, కరకట్టకుండా వెళ్లే వాళ్ళు కరకట్ట రోడ్ డెవలప్ చేస్తారనమాట. ఇప్పుడు సింగిల్ రోడ్ కదా, దాన్ని 4 రోడ్లు అయితే డెవలప్ చేస్తారని చెప్తున్నారు. కనిపించేదంతా కూడా స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ముందు కరకట్ట వెళ్ళాలంటే అలా వెళ్లే వాళ్ళం. ఇది వచ్చేసరికి 2+2 లైన్స్ అనమాట. మొత్తం ఇదంతా కూడా 9 మీటర్లు వెడల్పు ఉంటుంది ఈ రోడ్డు. లెఫ్ట్ సైడ్ నుండి వచ్చి పక్క ఉంటుంది, అది 9 మీటర్లు ఉంటుంది మొత్తం కూడా. మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఇదంతా కూడా ఫ్లడ్ మిటిగేషన్ అనమాట. కొండవీటి ఒక పంప్ హౌస్ అనమాట. ఏదైతే అమరావతి నుండి వచ్చిన వాటర్ ని ఇక్కడ స్టోర్ చేసి ఎక్సెస్ వస్తే దాన్ని కృష్ణా రివర్ లోకి పంప్ చేసి పంపిస్తారు అనమాట. బకింగ్హామ్ కెనాల్ పైన ఉన్న స్టీల్ బ్రిడ్జ్ క్రాస్ అయ్యాము, ఇప్పుడు మేజర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాము. నాకు కూడా ఫస్ట్ రైడ్ అనమాట అమరావతి. నేను రెగ్యులర్ గా అమరావతి వెళ్తుంటే కరకట్ట రోడ్ యూజ్ చేసి వెళ్ళేవాడిని. చాలా తక్కువ రోజుల్లోనే కంప్లీట్ చేశారు. బ్రిడ్జ్ వచ్చేసరికి కొండవీటి వాగు, అలాగనే కృష్ణా రివర్ నుండి గుంటూరు వెళ్లే గుంటూరు కెనాల్ పైన అయితే నిర్మించారు. మొత్తం బ్రిడ్జ్ వచ్చేసరికి మీకు 288 మీటర్స్ అయితే అవుతుంది. ఆ ఫస్ట్ బ్రిడ్జ్ వచ్చేసరికి 128 మీటర్స్. ఇక్కడ నుండి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 స్టార్ట్ అయింది. మొత్తం 288 మీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ నుండి మంత్రి సత్యనారాయణ రాజు ఆశ్రమం వారు 10 days లోనే కంప్లీట్ చేశారు మొత్తం ఇదంతా కూడా. ఎందుకంటే సీఎం డెడ్ లైన్ పెట్టారు, August 15th లోపు ఓపెన్ చేయాలని పెడితే August 13th ఆయన హ్యాండ్ ఓవర్ చేసి ఓపెన్ చేయించారు. వెహికల్స్ రైమంటే అయితే వెళ్తుంటాయి ఈ రోడ్డు పైన. విజయవాడ నుండి అమరావతి వచ్చే వాళ్ళు ఎంత త్వరగా ప్రకాశం బ్యారేజ్ దాటి కరకట్ట రోడ్ దాటి మంత్రి సత్యనారాయణ ఆశ్రమం నుండి సీడ్ యాక్సెస్ లో ఎక్కడైతామో చాలు, ఇంకా 5 minutes లో ఇంకా ఆఫీస్ కి డెస్టినేషన్ వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. అదే వాళ్ళు సిఆర్డీఏ వాళ్ళు అయితే సిఆర్డీఏకి, లేదా హైకోర్టు వాళ్ళు అయితే హైకోర్టుకి, లేదా సెక్రటేరియట్ వాళ్ళు అయితే సెక్రటేరియట్ కి. సో ఇప్పుడు ఎలా అనుకుంటారంటే ప్రకాశం బ్యారేజ్ దాటితే చాలురా బాబు, ఇంకా డైరెక్ట్ గా స్టీల్ బ్రిడ్జ్ ఎక్కి డైరెక్ట్ గా ఇంకా 5 minutes వెళ్ళిపోవచ్చు అని అయితే అనుకుంటారు. కెరప్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ జేబ్రా క్రాసింగ్ ప్యాటర్న్ తో. ఇక్కడ నుండి ఈ కెరప్ ఉంది కదా, ఈ మధ్యలో ఇదంతా కూడా వచ్చేసరికి BRT రోడ్ అనమాట. మొత్తం 3 lanes ఉంటుంది మనకి. ఇక్కడ నుండి అక్కడ వరకు వెడల్పు వచ్చేసరికి 11 meters రోడ్ అనమాట. ఇది మొత్తం మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది కూడా రోడ్ వస్తుంది అనమాట. మనకి అమరావతి రోడ్ నెట్వర్క్ ఎలా ఉంటాయంటే ఈ సీడ్ యాక్సెస్ సంబంధించి 3 roads వస్తాయి, LHS, BRT, RHS. అలా మాకు లెఫ్ట్ సైడ్ కూడా LHS కంప్లీట్ చేస్తారు సర్వీస్ రోడ్డు. అలానే రైట్ సైడ్ దీనికి అవతల వైపు కూడా ఎక్కువ 11 meters కూడా సేమ్ ఇది ఎంత ఉందో అంత. మధ్యలో ప్లాంటేషన్ గానీ గ్రీనరీ గానీ కన్ఫర్మ్ అనమాట. ఎందుకంటే అమరావతి వచ్చేసరికి బ్లూ గ్రీన్ క్యాపిటల్ అనమాట. బ్లూ గ్రీన్ సిటీకి అయితే దీన్ని డెవలప్ చేస్తున్నారు. ముందు కరకట్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే ఒక వెహికల్ ఎదురుగా వస్తే ఫ్లో అవ్వాల్సిన పరిస్థితి. ఏదైతే స్పీడ్ లో మనం ఆ స్పీడ్ మెయింటైన్ చేయడం అయ్యేది కాదు. ఇక రైట్ సైడ్ ఇక్కడ అన్నా క్యాంటీన్ కనిపిస్తుంది కదా, ఇదంతా LTS లేఅవుట్ అంటే అందులో కనెక్టివిటీ కోసం అయితే ఇక్కడ రోడ్ వస్తుంది చూడండి. ఇక్కడ రోడ్ కనిపిస్తుంది కదా, ఈ రోడ్ ఇక్కడ డైరెక్ట్ గా సీఎం ఇంటికి వెళ్తుంది అనమాట. ఇది దగ్గర నుంచి వచ్చి ఈ రోడ్ లోకి LTF రోడ్ నుంచి వచ్చి సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ అయ్యి డైరెక్ట్ ఇంకా సెక్రటేరియట్కి వెళ్ళాలంటే ఇటు వెళ్తారు, లేదా అటు గుంటూరు కానీ విజయవాడకి వెళ్ళాలంటే ఆ బ్యాక్ సైడ్ వెళ్ళిపోతారు అనమాట. ఇంకా కరకట్ట మార్గాన్ని కూడా ఆయన కూడా యూజ్ చేయరు అనమాట. ఎందుకంటే అది డెవలప్ చేస్తారు, దాన్ని 4 roads లైన్ గా చేస్తారు కదా. సో ఆయనకి ఈ రోడ్డు కనెక్ట్ అవుతుంది. 10 days లో అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా. పవర్ లైన్ గానీ మొత్తం మార్కీస్ గానీ ఇదంతా కూడా. ఇప్పుడు ఈ రోడ్డు వచ్చేసరికి ఇది ఒక 2 months బిఫోర్ కంప్లీట్ చేస్తారు. ఇది అమరావతి రోడ్ నెట్వర్క్ లో ఈస్ట్ ఇండ్ వెళ్ళే రోడ్లు ఈ రోడ్స్ అంటారు, నార్త్ ఇండ్ వచ్చే ఎన్ రోడ్స్ అంటారు. అలా ఈ రోడ్స్ కి ఎన్ రోడ్స్ కి ఎవ్రీ రోడ్ కి 1 kilometer ఉండేలా ప్లాన్ చేశారు. మనకి అక్కడ కనిపించేది N3A రోడ్ అనమాట. దీని తర్వాత మరో కిలోమీటర్ తర్వాత N4 రోడ్డు కూడా వస్తుంది. ఇది N3 రోడ్డు, ఆ తర్వాత N4 రోడ్డు కూడా వస్తుంది. దీన్ని కనెక్ట్ చేస్తారన్నమాట. ఇది ఒక జంక్షన్ వస్తుంది. ఇది వచ్చేసరికి E3 N3 జంక్షన్ అనమాట. ఇలా ఈ రోడ్ వచ్చేసరికి పెనుమాక అలా వెళ్తుంది ఈ రోడ్డు. అలా మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ గ్రావెల్ వేసి కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా ఇక్కడ సర్వీస్ రోడ్ వస్తుంది. దానికి సంబంధించి వర్క్ స్టార్ట్ చేసేసారు. యాక్చువల్ గా ఇలా ఎదురుగా రోడ్డు ఉంది కదా, 65 cents సంబంధించి ఒక ల్యాండ్ కోర్టులో ఇష్యూ ఉండడం వల్ల ఇట్లా పెండింగ్ ఉండిపోయి ఇట్లా కర్ర తిప్పారనమాట. అయితే దానికి సంబంధించి కూడా హైకోర్టులో క్లియరెన్స్ ఇచ్చేసారు. సో CID వాళ్ళు హ్యాండ్ అవుట్ చేసుకుని రాత్రి రోడ్ ప్లాన్ చేశారు. 1-2 days ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. సర్వం మీద సేఫ్ ఏదైతుందో ఇలా మనం తిరగకుండా డైరెక్ట్ గా కనెక్టివిటీ చేస్తారు. సో ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతానికి ఇలా కర్ర తిప్పారనమాట. ఇది LHS అనమాట. మనం ఉండేది BRT. అలా రైట్ సైడ్ వచ్చేసరికి RHS వస్తుంది. ఇక్కడ ఎలా ఉందో మేజర్ బ్రిడ్జ్ 1 కూడా సేమ్ అలానే ఉంటుంది. మనకి అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి. అక్కడ క్లియర్ గా ఉంటుందండి. కాంట్రాక్టర్ NCC లిమిటెడ్ అని చెప్పేసి అగ్రిమెంట్ డేట్, అగ్రిమెంట్ పీరియడ్ అన్ని చూపిస్తుంది. అలాగే ప్రాజెక్ట్ లెంత్ వచ్చేసరికి మనకి 14.350 kilometers దొండపాడు నుండి వెంకటపాలెం వరకు 2014-19 10 అక్కడ డేట్స్ కూడా ఉన్నాయి. 2014-19 గవర్నమెంట్ లోనే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఎలా కంప్లీట్ అయిందంటే LHS, BRT, RHS మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుండి ఏదైతే
ఇప్పుడు వెంకటపాలెం మంచం సత్యనారాయణ రాసింది మనకి బ్యాక్ సైడ్ మేజర్ బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ వరకు ఏదైతే 3.92 కిలోమీటర్స్ పెండింగ్ ఉందో అది మాత్రం పెండింగ్ ఉండిపోయింది. దానికి సంబంధించి 10 days లోనే మనకి బీఆర్టీ రోడ్, ఇది మనం ఉన్నాం కదా ఈ రోడ్, బీఆర్టీ రోడ్ అయితే డైరెక్ట్ కనెక్ట్ చేసేసారు. ఇంకొద్ది రోజుల్లో ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ కూడా కనెక్ట్ చేసేస్తారు అనమాట. ఇదంతా ఫేజ్ 2 వచ్చేసరికి మొత్తం దొండపాడు వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. కొన్ని జంక్షన్స్ లో చిన్న వర్క్స్ ఉన్నాయి తప్ప మేజర్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు ఈ రోడ్డు కనెక్ట్ అవ్వాలంటే కరకట్ట గుండా వచ్చేసి అయితే కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఇదనమాట సీడ్ యాక్సిస్ రోడ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసిన తర్వాత కనెక్టివిటీ ఎలా ఉందని.